Importance of socialization. Socialization converts man, the biological being, into man, the social being. సోషలైజేషన్ అనేటువంటి ప్రక్రియ ద్వారా ఒక చిన్నగా పుట్టినటువంటి వారు ఒక మనిషిగా మారే అవకాశం వస్తుంది అనమాట, పెద్దవాళ్ళు అవుతారు. ఓకే, సో పుట్టినటువంటి ఒక శిశువు ఒక మనిషిగా మారే అవకాశం ఉంటుంది. మ్యాన్ ఈజ్ నాట్ బోర్న్ సోషల్. పుట్టగానే వాడు సామాజిక పరమైనటువంటి సాంఘిక పరమైనటువంటి వ్యక్తి అవ్వలేదు, కానీ హీ బికమ్ సోషల్ బై వర్చ్యూ ఆఫ్ ద ప్రాసెస్ ఆఫ్ సోషలైజేషన్ ఓన్లీ త్రూ కాన్స్టెంట్ ట్రైనింగ్. ద న్యూ బోర్న్ చైల్డ్ బికమ్ సోషల్ నేచర్. అంటే ఏంటి అంటే మనం చేసేటువంటి ఆ యొక్క ప్రయత్నం ద్వారా జరిగేటువంటి ఆ ప్రక్రియ ద్వారా సోషలైజేషన్ జరుగుతూ ఉండగానే మనం బాగా నేర్చుకుంటూ ఉంటాము, తర్ఫీదు పొందుతూ ఉంటాము. అప్పుడే పుట్టినటువంటి పిల్లాడు నేర్చుకొని సామాజిక పరంగా ఎదుగుతూ సహజంగానే ఒక మనిషిగా మారుతాడనమాట. సోషలైజేషన్ కాంట్రిబ్యూట్స్ టు ద డెవలప్మెంట్ ఆఫ్ పర్సనాలిటీ. పర్సనాలిటీ ఈజ్ ద ప్రొడక్ట్ ఆఫ్ సొసైటీ. నిజంగా ఒక వ్యక్తిత్వం అనేటువంటిది అది సమాజం నుండి వచ్చినటువంటి ఒక వస్తువు అనే చెప్పుకోవాలి. ఇన్ ది యాబ్సెన్స్ ఆఫ్ గ్రూప్స్ ఆర్ సొసైటీ నో మెన్ కెన్ డెవలప్ ఏ పర్సనాలిటీ ఆఫ్ హిజ్ ఓన్. ఒకవేళ చాలామంది మనుషులు ఒక గుంపుగా ఉన్నటువంటి వారిని చూడకపోతే, లేదా ఒక సమాజాన్ని చూడకపోతే, ఏ మనిషి కూడా ఒక మంచి పర్సనాలిటీని తనకు తాను అభివృద్ధి చేసుకోలేకపోవచ్చు. హెల్ప్స్ టు బికమ్ డిసిప్లిన్డ్. ఓకే, సోషలైజేషన్ ఈజ్ అ సోషల్ లెర్నింగ్. ఈ సోషలైజేషన్ ద్వారా సామాజికంగా నేర్చుకుంటూ ఉంటాడు మానవుడు. సోషల్ లెర్నింగ్ ఈజ్ ఎసెన్షియల్లీ ద లెర్నింగ్ ఆఫ్ ద రూల్స్ ఆఫ్ ద సోషల్ బిహేవియర్. ఇదేంటి అంటే చాలా ముఖ్యమైనటువంటిది అని చెప్పుకోవాలి. దానిలో మనం ఏం చేస్తాము అంటే రూల్స్ అనేటువంటివి నేర్చుకుంటూ ఉంటాము. సో అది సామాజికంగా మనం ప్రవర్తించేటువంటి ప్రవర్తన అని చెప్పుకోవాలి. ఇట్ ఈస్ ద వాల్యూస్, ఐడియల్స్, ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ లైఫ్. అంటే మనం చేయాలనుకున్నటువంటి విలువలు నేర్చుకోవడం, చేయాలనుకున్నటువంటి పనులు చేయడం, మన యొక్క గమ్యం ఏంటో చూసుకోవడం, మన పని ఏంటో జీవితంలో గమనించుకోవడం అన్నమాట. సో హెల్ప్స్ టు enact different roles. Every individual has to enact different roles in his life. ప్రతి ఒక్క వ్యక్తి కూడా తన యొక్క జీవితంలో రకరకాల రోల్స్ అనేటువంటి ప్లే చేయాల్సి వస్తుంది. ఎవ్రీ రోల్ ఈజ్ woven around norms and is associated with the different attitudes. ఓకే, అనేక రకాలుగా మనం ప్రవర్తించాల్సినటువంటి అవసరం ఉంటుంది అనమాట. ఎందుకంటే మన జీవితం చాలా వాటితో ముడిపడి ఉంటుంది కాబట్టి. ప్రొవైడ్స్ ద నాలెడ్జ్ ఆఫ్ స్కిల్స్. సోషలైజేషన్ ఈజ్ ఎ వే ఆఫ్ ట్రైనింగ్ ద న్యూ బోర్న్ ఇండివిజువల్స్ ఇన్ సర్టెన్ స్కిల్స్. పుట్టినటువంటి చిన్న పిల్లలకి వాళ్ళు పెద్దవాళ్ళు అవుతూ ఉండగా వాళ్ళకి అనేకమైనటువంటి కళలు నేర్పిస్తాం అన్నమాట. విచ్ ఆర్ రిక్వైర్డ్ టు లీడ్ ఎ నార్మల్ సోషల్ లైఫ్. అవి ఎందుకంటే వారి జీవితాన్ని వారందరూ వారే ఎలాగా గడపాలి, వారి జీవితాన్ని వారు జీవించాలి అని తెలుసుకోవడం కోసం, తెలియజేయడం కోసం. హెల్ప్స్ టు డెవలప్ రైట్ ఆస్పిరేషన్ ఇన్ లైఫ్. ఓకే, సో ఎవ్రీ ఇండివిజువల్ మే హ్యావ్ హిజ్ ఓన్ ఆస్పిరేషన్స్, అంబిషన్స్ అండ్ డిజైర్స్ ఇన్ లైఫ్. ఏదో సాధించాలి, ఏదో చేయాలి అని ప్రతి ఒక్క మనిషికి ఉండడంలో తప్పు లేదన్నమాట. వారికి ఉన్నటువంటి ఆ యొక్క గమ్యస్థానాలు కానీ, వారి కోరికలు కానీ వారి జీవితంలో ఉండాల్సిన అవసరం ఉందన్నమాట. ఆల్ దీస్ ఆస్పిరేషన్స్ మే నాట్ ఆల్వేస్ బీ ఇన్ కాన్సోనెన్స్ విత్ ద సోషల్ ఇంట్రెస్ట్. వాళ్ళ యొక్క సోషల్ ఇంట్రెస్ట్ మీద ఇవేవి కూడా ఆధారపడమని మనం తెలుసుకోవాలి. తర్వాత కాంట్రిబ్యూట్స్ టు ద స్టెబిలిటీ ఆఫ్ ద సోషల్ ఆర్డర్. ఇట్ ఈస్ త్రూ ద ప్రాసెస్ ఆఫ్ సోషలైజేషన్ దట్ ఎవ్రీ న్యూ జనరేషన్ ఈస్ ట్రైన్డ్ ఎక్సీడింగ్ టు ద కల్చరల్ గోల్స్. ఓకే, సో ఇదేంటంటే సోషలైజేషన్ ద్వారానే జరుగుతుంది. ప్రతి కొత్త తరం కూడా నేర్చుకుంటూ మరి ఆచారపరమైనటువంటి ఆ గమ్యాలను చేరుకుంటూ అందులో ఉన్నటువంటి ఐడియల్స్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ ఎ సొసైటీ. అంటే ఒక సమాజం ఒక మనిషి ఎలా ఉండాలని కోరుకుంటుందో దాని ప్రకారంగా జీవించడానికి అవకాశం ఉంది. హెల్ప్స్ టు రెడ్యూస్ సోషల్ డిస్టెన్స్. సోషలైజేషన్ రెడ్యూసెస్ సోషల్ డిస్టెన్స్ అండ్ ఇట్ బ్రింగ్స్ పీపుల్ టుగెదర్. ఈ సోషలైజేషన్ ఏం చేస్తుందంటే ఒకరికి మధ్య ఉన్నటువంటి ఆ యొక్క దూరాన్ని చక్కగా దగ్గర చేస్తారన్నమాట. మనుషులందరినీ కూడా చక్కగా కలుపుతుంది. ప్రాపర్ అటెన్షన్ ఈజ్ గివెన్ టు ఇట్. సరిగ్గా మనం దాన్ని చూసుకున్నామంటే, జాగ్రత్తగా మనం చేసాము అంటే, అందరితో కలిసి ఉన్నాము అంటే ఇంకా తేడాలు ఉండవు, అందరం కలిసి ఉంటాం, ఎలాంటి గొడవ ఉండవు. ప్రొవైడ్స్ ద స్కోప్ ఫర్ బిల్డింగ్ ద బ్రైట్ ఫ్యూచర్. సోషలైజేషన్ ఈజ్ వన్ ఆఫ్ ద పవర్ఫుల్ ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ చేంజింగ్ ద డెస్టినీ ఆఫ్ మ్యాన్ కైండ్. ఒక మనిషి యొక్క గమ్యస్థానాన్ని సరిగా మార్చడానికి సోషలైజేషన్ అనేటువంటిది చాలా బలమైనటువంటి ఒక ఆయుధంగా పనిచేస్తుంది అన్నమాట. సో ఏజెంట్స్ ఆఫ్ సోషలైజేషన్. సోషలైజేషన్ టేక్స్ ప్లేస్ అట్ డిఫరెంట్ స్టేజెస్ సచ్ యాస్ ప్రైమరీ, సెకండరీ అండ్ అడల్ట్. ఈ సోషలైజేషన్ అనేటువంటిది చాలా సమయాల్లో లేదా చాలా కాల వ్యవధిలో చోటు చేసుకుంటుంది అనమాట. అది చిన్నప్పుడు, తర్వాత సెకండరీ లెవెల్లో ఉన్నప్పుడు, తర్వాత అంటే ప్రైమరీ స్కూల్ వరకు చిన్నప్పటి నుండి 5వ తరగతి చదివేంత వరకు, సెకండరీ అంటే 6th క్లాస్ నుండి ఇంకా పైన చదువు ఉంటారు. అడల్ట్ అంటే ఇంకా పెద్దవాళ్ళం అయిపోయిన తర్వాత, సో అప్పటి వరకు అనమాట.